హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. యాక్చువల్గా కోడింగ్ అండ్ డీకోడింగ్లో దగ్గర దగ్గర 20 to 30 మోడల్స్ ఉన్నాయి. మనం ఆ మోడల్స్ ఏ క్వశ్చన్ ఏ మోడల్ అనేది ఈజీగా ఎలా గుర్తించాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ సమ్ చూసేద్దామండి లేట్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్, ఒక సర్టెన్ కోడ్లో అంటండి జర్నీ అనేది ఎలా రాశారంట, TNISZFO కింద రాశారంట జర్నీని. సో అదే కోడ్లో మెడికల్ అనేది ఎలా మారుతుంది, అదే కోడ్లో మెడికల్ అనే వర్డ్ ఎలా మారుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు J అంటే 10 అని, O అంటే 15 అని రాసే ముందు ఏం చేస్తారంటే అసలు మనం A to Z ఆపోజిట్ నెంబర్స్ చూసాం కదండి, A to Z ఆపోజిట్ నెంబర్స్ చూసాం కదా. సో అది ఇది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. అంటే ఏకి జెడ్ ఆపోజిట్ అండి, అలాగే బీకేమో వై ఆపోజిట్, సికేమో ఎక్స్ ఆపోజిట్. నేను ఆల్రెడీ అది మీకు సపరేట్గా వీడియోలో చేసి ఉన్నాను. అది ఏమన్నా సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో అలాగా జేకి ఆపోజిట్ ఏంటండి, జే అంటే ఏం చెప్పాను, జాకి క్వీన్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. జే అనేది జాకి క్వీన్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. సో జేకి ఆపోజిట్ ఏంటంటే క్యూ. అలా ఉందా లేదా ఫస్ట్ మీరు అది చూసుకోవాలన్నమాట. సో జేకి ఆపోజిట్ క్యూ కాబట్టి లేదు, కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ కాదు. అందుకని ఇప్పుడు జర్నీ తీసుకుని యాక్చువల్గా ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబరో నోట్ చేసుకోవాలన్నమాట. సో రాసేయండి JOURNEY. సో జర్నీని ఏమని రాశారండి, TNISZFO కింద రాశారు. సో జే అంటే ఎంతండి 10, ఓ అంటే ఎంతండి 15, యూ అంటే 21, ఆర్ అంటే 18, ఎన్ అంటే 14, ఈ అంటే 5, అలాగే వై అంటే 25. సో కింద కూడా రాసింది టీ అంటే ఎంతండి 20, ఎన్ అంటే 14, ఐ అంటే 9, ఎస్ అంటే 19, జెడ్ 26, ఎఫ్ 6, ఓ అంటే 15. సో ఇలా ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే మెడికల్ అనే టర్మ్కి, మెడికల్ అనే వర్డ్కి కోడింగ్ అనేది తెలియాలి. మెడికల్ అనే వర్డ్కి కోడింగ్ అనేది తెలియాలి. సో ఏం చేస్తారంటే మీరు ఒకసారి చూసుకోండి. మొత్తం క్వశ్చన్లో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏది అనేది గుర్తించాలి. అన్నిటికంటే చిన్న నెంబర్ ఏదండి ఈ వర్డ్లో, జర్నీలో అన్నిటికంటే చిన్నది ఈ కదండి. సో ఈకి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటనేది చూడండి మీరు. ఈకి దగ్గరగా ఉంది ఏంటండి, ఇక్కడ 6, F6 అంటే ఇలా చూడండి. ఈ రెండు అంటే డిఫరెన్స్ ఎంత ఉందండి, 5కి +1 చేస్తుంటే 6 అవుతుంది. ఓకే, మిగతావన్నీ అలా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయా, లేవు. చూడండి జేకి ఇక్కడ 20, J10, T20 అంటే జేకి 10కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటి 9, అంటే ఇలా దగ్గరగా ఉందా. ఓకే చూడండి 21, 20 ఇది దగ్గరగా ఉంది, అలాగే ఈ రెండు దగ్గరగా ఉన్నాయి. సేమ్ ఇది కూడా చూడండి YZ, NO, అలాగే RS ఇవన్నీ చూడండి 1 మైనస్ అయ్యి 10లోంచి 1 తీసేసాం, అలాగే 21లోంచి 1 తీసేసాం, 15లోంచి 1 తీసేసాం. ఇది చూడండి ఇది ఏంటంటే -1 సిరీస్ అనమాట. ఈ 3 -1 సిరీస్, ఈ 3 ఏంటంటే +1 సిరీస్. ఎందుకంటే 14 + 1 15, 25 + 1 26, 5 + 1 6. అలాగే ఇక్కడ కూడా +1 సిరీస్, ఎందుకంటే 18 + 1 19 కాబట్టి. సో లేట్ చేయకుండా రాసేయండి. 13 అంటే ఎంతండి, మిడిల్ నెంబర్ కాబట్టి, సారీ M అంటే మిడిల్ నెంబర్ కాబట్టి 13. అలాగే ఈ అంటే ఎంతండి, E5, D4, I9, C అంటే 3, A అంటే 1, L అంటే లాస్ట్ మంత్ కాబట్టి 12. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి సూపర్ స్మార్ట్గా మనం చెయ్యాలి అని చెప్పేసి. సో నేను మామూలుగా జనరల్గా ఇలా స్టార్లు వేసాను కానీ అన్నీ రాయనండి. ఫస్ట్ నేను ఆప్షన్స్ అనేవి చూసుకుంటాను. చూడండి ఇక్కడ ఏముంది, ఫస్ట్ 3 లెటర్స్ అబ్జర్వ్ చేయండి. CDL, LDC, EFN. సో ఏం చేస్తారంటే ఫస్ట్ 3 లెటర్స్ లేదంటే ఫస్ట్ 2 లెటర్స్ చూసుకోండి సరిపోతుంది. CD ఉంది కదా, తర్వాత చూద్దాము. ఫస్ట్ 2 లెటర్స్తోనూ మనం చేద్దాం. ఫస్ట్ 2 లెటర్స్ అంటే ఇది -1 కాబట్టి 4లోంచి 1 తీసేస్తే C. అలాగే ఈలోంచి 1 తీసేయాలండి. ఈలోంచి 1 తీసేస్తే ఎంతండి,
ఈలోంచి 1 తీసేస్తే 4, 4 అంటే డి. సో ఆప్షన్స్లో ఫస్ట్ 2 లెటర్స్ సిడి అవుతాయి అన్నమాట. సిడి అవుతాయి. అలాగే మళ్ళీ లాస్ట్ నెంబర్ చూద్దాం. లాస్ట్ లెటర్ వచ్చేసి ఏమవుతుందో చూద్దాం. ఇది చూడండి, ఇది +1 సిరీస్ కాబట్టి 3కి 1 యాడ్ చేస్తే 4 కాబట్టి డి అంటే 4 కాబట్టి మన ఆన్సర్ ఏమొచ్చిందండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చిందనమాట. మన ఆన్సర్ ఏమొచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ సమ్ కూడా చూసేద్దామండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ క్లాక్ ఈజ్ రిటర్న్ యాజ్ XOLXP. ఒక సర్టెన్ కోడ్లో క్లాక్ అనేది XOLXP అయితే అదే కోడ్లో లోటస్ అనేది ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏం చెప్పానండి, నేను ఆపోజిట్ లెటర్స్ చెక్ చేయమన్నాను కదండి. నేను ఫస్ట్ ఆపోజిట్ లెటర్స్ చెక్ చేయమన్నాను కదండి. సో సికి ఆపోజిట్ లెటర్ ఏమని చెప్పానండి, ఎక్స్ అని చెప్పాను. ఉందో లేదో చూడండి, ఉంది. సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్ అని చెప్పాను. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏం చెప్పానండి, ఓ చెప్పాను. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా నేను ట్రిక్స్ ఆ వీడియోలో మీకు చేసి ఉన్నాను. ఎల్ అంటే ఏం గుర్తుపెట్టుకోమనండి, లవ్, LO గుర్తుపెట్టుకోమన్నాను. సో ఉంది. అలాగే ఓకి ఎల్, సికేమో ఎక్స్, పీకే పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోమన్నాను కదండి. సో పవన్ కళ్యాణ్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే ఈ 2 లెటర్స్ ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ అయ్యాయి అనమాట. సో ఆపోజిట్ లెటర్స్ అంటే లోటస్కి ఆపోజిట్ లెటర్స్ ఏంటండి, ఎల్కేమో ఓ, ఓకేమో ఎల్. సో అలా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. OL అలాగే OL అంటే ఏ అండ్ సి అనేవి ఆప్షన్స్ కాదు. సో ఇంకా లాస్ట్ లెటర్ చూస్తే తెలిసిపోతుంది. ఓన్లీ OL ఉంది. ఏవే ఉన్నాయండి, ఆప్షన్ బిలో OL ఉంది, అలాగే ఆప్షన్ డిలో కూడా OL ఉంది. సో లాస్ట్ లెటర్ చెక్ చేస్తే మనకి సరిపోతుంది. సో ఎస్కి ఏంటండి చెప్పాను నేను, ఆపోజిట్ లెటర్. ఎస్కి ఏమని చెప్పాను, షెర్లాక్ హోమ్స్ గుర్తుపెట్టుకోమన్నాను, లేదంటే హిజ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోమన్నాను. అంటే షెర్లాక్ హోమ్స్ అంటే ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్ అనమాట. ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్ అనమాట. సో అంటే దాని అర్థం ఏంటండి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆటోమేటిక్గా డి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఒక సర్టెన్ కోడ్లో నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఒక సర్టెన్ కోడ్లో లేట్ అనేది VGZO అయితే షైన్ అనేది అదే కోడ్లో ఏమైనా కోడ్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఒకసారి చూడండి, లేట్ అన్నారు కదా, నేను ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏం చెప్పానండి, ఓ అని చెప్పాను. ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ ఉంది అంటే మీరు ఇక్కడ ఎల్కి ఆపోజిట్ లెటర్ అంటే ఎల్ ఓ అదే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వర్డ్లో ఎక్కడన్నా ఉండొచ్చు, అది మీరు చెక్ చేసుకోండి. ఎల్కి ఓ ఉంది. ఏకి ఏం చెప్పానండి, జెడ్ చెప్పాను, జెడ్ కూడా ఉంది. టీకి ఏం చెప్పానండి, నేను గ్రేట్ గుర్తుపెట్టుకోమన్నాను, గ్రేట్, లేదంటే గోట్ గుర్తుపెట్టుకోమన్నాను. అంటే జీటీ, జీకి టీ ఉంది. ఈకి ఏం గుర్తుపెట్టుకోమనండి, ఈవివి సత్యనారాయణ గుర్తుపెట్టుకోమన్నాను. అంటే ఈకి వి ఉంది. అంటే ఇవి కూడా ఆపోజిట్ లెటర్ సిరీసే. సో చూడండి, LATE. ఓకేనండి, ఏమైందండి అది, VGZO అయింది. అంటే ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ, అలాగే ఈకి ఆపోజిట్ లెటర్ ఏమో వి, ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, టీకి ఆపోజిట్ లెటర్ జి. సో మనకు కావాల్సింది షైన్ అనే వర్డ్కి కోడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 4 లెటర్స్ వర్డ్ ఉంది, ఇక్కడేమో 5 లెటర్స్ వర్డ్ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు చూడాలండి. సో ఒక్కసారి చూడండి, ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ టూ లెటర్స్ చూడండి, విఆర్, విఎం, ఎంవి. అంటే ఫస్ట్ 2 లెటర్స్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 2 లెటర్స్ చేయాలంటే చూడండి, ఈ రెండే కదండి ఇక్కడికి వచ్చేవి ఆపోజిట్ లెటర్స్. సో ఈకి ఆపోజిట్ లెటర్ ఏం చెప్పానండి, వి అని చెప్పాను. ఈవివి సత్యనారాయణ అని గుర్తుపెట్టుకోమన్నాను. అలాగే మిమ్మల్ని ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏమని చెప్పానండి, ఎన్కి ఆపోజిట్ లెటర్ ఎం అని చెప్పాను, మ్యాన్ అని చెప్పాను. సో నెక్స్ట్ లెటర్ ఏమైందంటే ఎం అయింది. మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను A to Z ఆపోజిట్ లెటర్స్ అనేవి ఒక సపరేట్గా వీడియో చేస్తున్నానండి. అక్కడ ట్రిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ 2 లెటర్స్ విఎం అవ్వాలి అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు.
ఇది అవ్వచ్చు, ఇది కూడా డెఫినెట్గా ఆప్షన్ అనేది కాదు. సో లాస్ట్ లెటర్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లెటర్ అంటే ఈ ఎస్ యొక్క ఆపోజిట్ లెటరే మనకి లాస్ట్ లెటర్ అవుతుంది. కాబట్టి ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏమని చెప్పానండి, షెర్లాక్ హోమ్స్ అన్నాను, లేదంటే హిజ్ అన్నాను. అంటే లాస్ట్ లెటర్ వచ్చేసి హెచ్, అంటే ఆప్షన్ సి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది. మీరు ఆప్షన్స్ పదే చూసుకోకుండా ఫస్టే చూసుకునేటప్పుడు క్వశ్చన్ చదివేటప్పుడే 1 సెకండ్ లోపు ఆప్షన్స్లో ఫస్ట్ 2 లెటర్స్ కానీ 3 లెటర్స్ కానీ లేదంటే లాస్ట్ 3 లెటర్స్ కానీ అలా చూసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సర్టెన్ కోడింగ్ సిస్టంలో జూన్ అనేది ఎలా రాశారంట, PQRS రాశారంట. ఆగస్ట్ నేమో WQFQMN కింద రాశారంట. సో అదే కోడ్లో గెస్ట్ని ఏమని రాస్తారు అని అడుగుతున్నారు. చూడండి, జేకి నేను ఏం చెప్పాను, జాకి క్వీన్ అన్నాను, జేకి క్యూ ఉంది. అలాగే యూకి ఏమని చెప్పానండి, ఫ్లూ గుర్తుపెట్టుకోమన్నాను. ఇప్పుడు ఫ్లూ ఎందుకంటే కరోనా వైరస్ వచ్చింది కదండి, అందుకని ఫ్లూ గుర్తుపెట్టుకోమన్నాను. అంటే యూకి ఎఫ్ లేదు, అంటే ఇది ఆపోజిట్ లెటర్స్ కాదు. సో ఇప్పుడు చూడండి చదివేటప్పుడే మీరు అబ్జర్వ్ చేసేయాలన్నమాట. జూన్ ఏమైందండి, PQRS అయ్యింది. అలాగే ఆగస్ట్ అనేది ఏమైంది, AUGUST. ఆగస్ట్ అనేది ఏమైందంట, WQFQ. చూడండి, ఇక్కడ యు అనేది దేని కింద మారింది, క్యూ కింద మారింది. అది మీరు అబ్జర్వ్ చేయండి, MN. సో మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటుంది గెస్ట్కి అనమాట, GUEST, రైట్. ఒకసారి చూడండి, అసలు క్వశ్చన్ చదవక్కర్లేదు. ఇక్కడ గెస్ట్లో GU ఇక్కడ ఉంది కదండి, GUST సేమ్ గెస్టే ఉంది, కానీ ఒక ఈ తప్ప ఈ 4 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఈ 4 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే ఆ ఈ వదిలేసి FQMN రాసేయండి. అలాగే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయండి, FQMN ఉన్నాయి. ఇది FQMN లేదు, FQ లాస్ట్ MN ఉంది, FQNM ఉంది. అంటే ఇది కూడా కాదు, మనకి ఈ కావాలి. ఈ అంటే ఏంటండి, ఎస్. ఈ అంటే ఏమిటండి, ఎస్. సో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పెట్టేయండి. అంటే ఏ ఆప్షన్ కాదు. ఏ ఆప్షన్ కాకపోతే ఇంక మిగిలింది ఏంటండి, సి. డైరెక్ట్గా పెట్టేయచ్చు. జస్ట్ నేను ఈ నెంబర్స్ కూడా వేయకుండా డైరెక్ట్గా మనం రాసేటప్పుడు కూడా, అంటే క్వశ్చన్ చూసి రాసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ రాయాలి. ఓకేనండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోంచి రాసుకున్నటువంటి క్వశ్చన్, 2013 IBPS POలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇంకా చాలా ఉన్నాయండి నా దగ్గర. 2018 వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను త్వరలోనే చేసి పెడతాను. ఓకేనండి. ఈ సమ్ చూసేయచ్చండి. ఇన్ ఏ సెర్టెన్ కోడ్ కాస్ట్లీ ఈజ్ రిటర్న్ యాజ్, కాస్ట్లీ అనే వర్డ్ ఎలా రాశారంటే WORVMF కింద రాశారంట. సో రాస్తే ఒకసారి చూడండి, సికి ఆపోజిట్ లెటర్ ఏం చెప్పానండి, ఎక్స్. ఉందో లేదో చూసుకోవాలి. లేదు అంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా కాస్ట్లీ రాసేయాలి. సో కాస్ట్లీ ఏమైంది, WORVMF అయింది. ఓకే. అలాగే నెక్స్ట్ ఏంటండి, ప్రైజ్, PRAISE. సో ప్రైజ్ అనేది ఎలా రాశారండి, CVGDPS కింద అయ్యింది. అలాగే చూడండి, ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఎక్స్ ఇక్కడేమో ఆర్ అయింది, ఎస్ ఇక్కడేమో ఆర్ అయింది, ఎస్ ఇక్కడేమో పి అయింది. అంటే సేమ్గా లేవు. సో అలాగే మనకు కావాల్సింది ఏంటంటే SOCCER. సో దీనికి కోడ్ కావాలి. సో లేట్ చేయకుండా రాసేయండి. సి అంటే ఎంతండి, 3. అలాగే ఓ అంటే 15, ఎస్ అంటే 19, T 20, ఎల్ అంటే 12, వై అంటే 25, డబ్ల్యూ అంటే ఎంతండి, 23,
ఓ అంటే 15, ఆర్ అంటే 18, వి అంటే 22, ఎం అంటే 13, ఎఫ్ అంటే 6. అలాగే పి అంటే ఎంతండి? పి అంటే 16 ఏళ్ళ వయసు. అలాగే ఆర్ అంటే 18, ఏ అంటే 1, ఐ అంటే 9, ఎస్ అంటే 19, ఈ అంటే ఎంతండి? 6, ఈ అంటే 5 అండి, ఈ 5, ఈ అంటే 5, అలాగే సి అంటే 3, వి అంటే 22, జీ 7, డి 4, 16 ఏళ్ళ వయసు 19. సో అలాగే దీన్ని కూడా రాసేయండి. ఎస్ అంటే 19, ఓ అంటే 15, సి3, ఈ 5, ఆర్ 18. ఓకేనండి. చూడండి, మిమ్మల్ని ఏం చెప్పానండి, ఎప్పుడు చిన్న నెంబర్తో చూడండి, ఎందుకంటే పెద్ద నెంబర్తో మనకి క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అండ్ కొంచెం తేడాలు కూడా వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే చిన్న నెంబర్ నుంచి చూసుకోండి. సో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏదండి? సి. సో సి అంటే 3. ఇక్కడ చూడండి, అన్నిటికంటే చిన్న నెంబర్ ఏదండి? 6. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంతండి? +3. అంతే కదండి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి +3. అలాగే ఈ రెండింటికి చూడండి, ఈసారి ఇది మీకు మ్యాచ్ అయింది కాబట్టి తర్వాత ఇది చూసుకోండి. 13కి 15కి డిఫరెన్స్ ఎంతండి? -2. అంతే కదండి. 3కి +3 చేస్తేనేమో 6, 15లోంచి 2 తీసేస్తేనేమో 13. అలాగే ఈ 19, 22 చూడండి, ఇది కూడా ఒక +3 అనమాట, ఇది కూడా ఒక +3. ఈ రెండు చూడండి -2, ఈ రెండు ఏమో -2, ఈ రెండు చూడండి +3, ఈ రెండు చూడండి -2. అంటే ఇది ఏ సిరీస్లో ఉందన్నమాట? -2 +3 -2 +3 -2 +3 ఈ సిరీస్లో ఉంది. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్గా ఉందో లేదో. మొత్తం అంతా కాదు, టైం వేస్ట్ చేయొద్దు, ఓన్లీ జస్ట్ అక్కడక్కడ చూడండి. ఈ రెండు చూడండి ఏముంది? -2 సిరీసేనండి, ఉందండి? లేదండి, ఉంది. ఇది కూడా చూడండి, లాస్ట్ నెంబర్స్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇది కూడా ఏ సిరీస్లో ఉండాలండి? -2 +3 -2 +3 -2 +3 -2 +3 ఈ సిరీస్లో ఉండాలి. కానీ మనం సూపర్ స్మార్ట్గా యాడ్ చేయాలి కాబట్టి చూడండి, ఫస్ట్ 2 లెటర్స్ పిహెచ్, బీజే, పీజీ, ఏకే అంటే ఫస్ట్ 2 లెటర్స్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 2 లెటర్స్ కాబట్టి 19లోంచి 2 తీసేయాలి. 19లోంచి ఇక్కడ కాదు, చూడండి ఇక్కడ ఏంటంటే ఈ 25లోంచి 2, అలాగే 18లోంచి ఎంత తీసేయాలండి? 2 తీసేయాలి. 18లోంచి 2 తీసేయాలంటే 16. సో 16 అంటే పి. అలాగే ఇక్కడ ఈకి 2 కలపాలి, ఈకి 3 కలపాలి, ఈకి 3 కలపాలన్నమాట. ఇక్కడ ఏం చేసామండి? ఆర్ 18లోంచి 2 తీసేసాం, ఇక్కడ ఈకి 3 కలపాలి. అంటే ఎంత అవుతుందండి? 5కి 3 కలిపితే 8 అవుతుంది. కాబట్టి 8 అంటే హెచ్. సో అలా ఉన్న ఆప్షన్ ఏంటండి? టీహెచ్. ఓకేనండి. ఇది ఏం చేస్తారంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాబట్టి ఆ ఆన్సర్ని ఇక్కడ రాసేసుకోండి. ఎందుకు అలా చేయమన్నా చెప్తాను. చూడండి, ఇప్పుడు నన్ను అవునా కదా మనం వెరిఫై చేద్దాం. చూడండి, నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చాం కదండి. 5కి 3 కలిపాము, 8 వచ్చింది. అలాగే ఇక్కడ ఏ అంటే ఎంతండి? 1, ఎఫ్ అంటే 6, ఎం అంటే 13, వి అంటే 22. చూడండి, 19కి 3 కలిపితే 22 వచ్చింది. అలాగే 15లోంచి 2 తీసేస్తే 13 వచ్చింది. అలాగే 3కి 3 కలిపితే 6 వచ్చింది. 5కి అలాగే 3కి మళ్ళీ ఇక్కడ 3 చూడండి, 3 నుంచి 2 తీసేస్తే 1 వచ్చింది. 5కి 3 కలిపితే 8 వచ్చింది. అలాగే 18లోంచి 2 తీస్తే 16 వచ్చింది. సో ఇలాగ ఆన్సర్ చెక్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. కాబట్టి మొత్తం అంతా నేను ఆన్సర్నే రాసేసుకుని చెక్ చేయమన్నాను. అలా కాకుండా మనకి ఈ నెంబర్స్లోంచి మైనస్ చేయడం అలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ఇలా చెప్పాను అనమాట. సో దట్ ఆన్సర్ అనేది 1 ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. నన్ను వచ్చినప్పుడు మీరు ఇలా వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు నన్ను కాకుండా వేరే ఏదన్నా ఆప్షన్ ఉంటే మనం డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షనే పెట్టేయగలం. ఎందుకంటే పిహెచ్ వచ్చిన ఆప్షన్ అనేది ఒకటే ఉంది కాబట్టి.
పిహెచ్ అనే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ప్యారెట్ ఈజ్ నౌన్ యాజ్ పీకాక్, పీకాక్ ఈజ్ నౌన్ యాజ్ షాలో, షాలో ఈజ్ నౌన్ యాజ్ పీజియన్ అండ్ పీజియన్ ఈజ్ నౌన్ యాజ్ స్పారో, దెన్ వాట్ వుడ్ బి ద నేమ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ బర్డ్? సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడన్నా మీకు కనిపిస్తే ఏం చేస్తారంటే, క్వశ్చన్ చదవకుండా డైరెక్ట్గా లాస్ట్కి వచ్చేసి మెయిన్ క్వశ్చన్ ఏంటో చదవండి. ఎందుకంటే ఒకసారి చదివేస్తాం, మళ్ళీ మెయిన్ క్వశ్చన్ ఏంటి చూసుకుని నెక్స్ట్ మళ్ళీ మనం క్వశ్చన్ చదివితే తప్ప మనకి ఆన్సర్ రాదు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడన్నా కనిపిస్తే డైరెక్ట్గా ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నేషనల్ ఇండియన్ బర్డ్? సో నేషనల్ ఇండియన్ బర్డ్ ఇండియన్ నేషనల్ బర్డ్ ఏంటంటే పికాక్ అనమాట. సో పికాక్ అనేది ఎలా కూడైంది? పికాక్ ఈజ్ నౌన్ యాజ్ షాలో కాబట్టి షాలో అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా ఇది మనం చూసి ఓన్లీ ఓరల్గా చదివి పెట్టేసేటటువంటి బిట్ అనమాట. యాక్చువల్గా నేమ్ ఆఫ్ ది నేషనల్ ఇండియన్ నేషనల్ బర్డ్ అంటే పికాకే, కానీ ఇక్కడ పికాక్ అనేది షాలో కింద కూడైంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి షాలోనే పెట్టాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ ఇన్ ఏ సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్, ఒక సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్లో చార్కోల్ అనేది ఎలా కోడ్ అయిందంటే ఇలా కోడ్ అయిందంటండి. మోరల్ అనేది ఇలా కోడ్ అయింది. మనకి ఈ వర్డ్కి కోడ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. సో ఏం చేస్తారంటే చూడండి, చార్కోల్ కదండి, మనకి చార్కోల్ ఎలా కోడ్ అయిందంట 45164 అంటే ఒకసారి చూడండి, CHARC లాస్ట్ మళ్ళీ సి వచ్చింది, ఇక్కడ 4 ఉంది అంటే దాని అర్థం ఏంటి? సికి 4 అని అర్థం. అలాగే నోట్ చేసుకోండి అర్థమయ్యేటట్టు, CHARCOAL అంటే 45164913. మీకు చూడండి 2 ఏలు వచ్చాయి, 2 ఏలకి 1 ఉంది, ఇక్కడ ఒక సి ఉంది, ఇక్కడ ఒక సి ఉంది, ఆ 2 సిలకి 4 వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటండి? సికేమో 4, ఏకేమో 1. సో ఏఎల్ఎల్ అని ఉంది అంటే ఏంటి? ఏ అనేది 1, ఇక్కడ ఎల్ అంటే ఏమొచ్చిందంటే 3 అంటే 33 రావాలి, 133 రావాలి. సో అలా ఉన్న ఆప్షన్స్ ఎన్నో చూడండి, డి కాదు, బి కాదు. సో ఇంకా మనకి చూడండి మనకి 133 అనేది వచ్చేసింది కదండి. ఇంకా లాస్ట్ ఏముందంటే ఇక్కడ ఈ ఉందన్నమాట. లాస్ట్ ఈ ఉంది కాబట్టి ఇక్కడ మొరాల్లో కూడా ఈ ఉంది కాబట్టి ఈకి ఏ లెటర్ కోడ్ అయిందండి? 7 అనే వర్డ్ కోడ్ అయింది, 7 అనే నెంబర్ అనేది కోడ్ అయింది కాబట్టి మన ఆప్షన్స్ అనేవి ఫస్ట్ 1 2 133 అని ఉండి లాస్ట్ మాత్రం 7 అయి ఉండాలి. అంటే అలా ఉండే ఆప్షన్ సి కాబట్టి ఏ అనేది మన ఆన్సర్ కాదు, ఏ అనేది మన ఆన్సర్ కాదనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాట్ అనేది ఎలా రాశారంటే 1 2 3 రాశారంట. కాట్ సిఓటి కాట్ అనేది 1 2 3 కింద రాశారంట. అలాగే పక్ పియుసికే అనేది ఎలా రాశారంటే 4 5 1 6 కింద రాశారంట. సో హౌ వుడ్ కాక్ బి రిటర్న్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్? సో కాక్ అనేది సేమ్ కోడ్ లాంగ్వేజ్లో ఎలా కోడ్ అవుతుంది అనేది అడిగారు. ఇది 2016 IBPS POలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఒక్కసారి చూడండి, తెలివైన వాళ్ళు 1 సెకండ్లో పెట్టే క్వశ్చన్ అనమాట ఇది. ఒకసారి వీడియో పాస్ చేసి ఒకసారి క్వశ్చన్ ఆలోచించి చూడండి, మీకు ఏమన్నా ఆన్సర్ తట్టిందేమో. అసలు బుక్ మీద పెన్ పెట్టలేకుండా చేసేటువంటి క్వశ్చన్ అనమాట. ఒకసారి వీడియో పాస్ చేసి ఒకసారి మీరు థింక్ చేయండి ఆన్సర్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్పేయబోతున్నాను. చూడండి, కాకే కదండి. చూడండి, కాట్లో ఫస్ట్ 2 లెటర్లు, అలాగే సీకేలో లాస్ట్ 2 లెటర్లు. సో సిఓ సీకే అంటే ఇక్కడ సిఓ ఇక్కడ సీకే అంటే ఏంటండి? కాక్ అంటే ఏంటి? ఫస్ట్ 1 2 వస్తుంది. అలాగే ఎందుకంటే కాట్లో 1 2 3 కాబట్టి ఫస్ట్ 2 నెంబర్స్ 1 2. అలాగే సీకే అంటే లాస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్ అంటే 1 6. సో 1 6 అంటే మన ఆన్సర్ వచ్చేసి 1 2 1 6 అనమాట. మన ఆన్సర్ వచ్చేసి 1 2 1 6 అనమాట. సో ఈ విధంగా మనం సమ్స్ అనేవి ఈజీగా చేసేయచ్చు అనమాట కోడింగ్ అండ్ డీకోడింగ్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో
ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్న క్వశ్చన్స్, అలాగే మెయిన్గా పీఓస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ పీఓలో పేపర్స్లో, అలాగే క్లర్క్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఈజీగా పెన్ పెట్టకుండా ఎలా చేయాలో కూడా నేను చెప్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.